డీటెయిల్స్ చూస్తే పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఎంపీ మిథున్ రెడ్డిలపై దాడులను వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడకు చేరుకున్నారు. నిజానికి ఆయన బెంగళూరుకు వెళ్లారు. కానీ దాడి విషయం తెలియడంతో హుటాహుటిన తిరిగి అక్కడి నుంచి వచ్చేశారు. ఇవాళ ఉదయం టీడీపీ శ్రేణులు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంపై దాడికి దిగారు. దీన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి కూడా దాడి చేశారు. బ్రేకింగ్ ని చూస్తున్నాం. పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఎంపీ మిథున్ రెడ్డిలపై దాడులను వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడకు చేరుకున్నారు. నిజానికి ఆయన బెంగళూరుకు వెళ్లారు. కానీ దాడి విషయం తెలియడంతో హుటాహుటిన తిరిగి అక్కడి నుంచి వచ్చేశారు. ఇవాళ ఉదయం టీడీపీ శ్రేణులు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంపై దాడికి దిగారు. పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా దాడి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం వెనుక కారణాలేంటి? అలాగే ఈ దాడిపై వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి? సంపత్, ఇటీవల ఏదైతే వినుకొండ అలాగే పొంగనూరులో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి బెంగళూరులో 3 రోజుల పాటు బెంగళూరులో ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన బెంగళూరు నుంచి బయలుదేరి కొద్దిసేపు క్రితమే ఆయన ప్రత్యేక విమానంలో ఇండిగో విమానంలో గన్నవరం చేరుకున్నారు. గన్నవరం నుంచి నేరుగా రోడ్డు మార్గాన ఎక్స్ప్రెస్ తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. అయితే రేపు వినుకొండలో ఏదైతే హత్యకు గురైనటువంటి రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అయితే ఇప్పటికే ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టారు. ఈ అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. అయితే రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ యొక్క ఇబ్బంది పడ్డారో వారు తరఫున దాడులు చేసిన వారి మీద మేము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే దాడులు జరుగుతున్నప్పుడు కూడా టీడీపీ వచ్చి చూస్తుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ శ్రేణుల పైన దాడులు చేస్తున్నారంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఏదైతే బెంగళూరు వెళ్ళినటువంటి ఆయన ఆయనకు సంబంధించి వైద్య పరీక్షల కోసం చేయించుకోవడానికి వెళ్ళారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఘటనతోటి ఒకటి ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి అయితే చేరుకున్నారు. అయితే పార్టీ శ్రేణులు ఆయనకి ఘనస్వాగతం పలికి ఇప్పుడు ప్రస్తుతానికి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం తన నివాసం వద్ద ముఖ్య నేతలతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. సంపత్, ఓకే ఏడుకొండలు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు నుండి విజయవాడకు చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ దాడిపై జగన్ ఎలా స్పందించే అవకాశం ఉంది? అలాగే ఈ దాడిపై టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి? మొత్తంగా ఈ దాడితో ఏపీ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అంటే ఈ దాడికి సంబంధించి ఇప్పటికే అటు ఇరు వర్గాలకు చెందినటువంటి నాయకులతో కూడా అది వ్యక్తిగత కక్షలతో జరిగినాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే కేవలం ఉద్దేశపూర్వకంగానే వైసీపీ శ్రేణులపైన దాడి చేసి అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఏదైతే రెడ్డప్ప ఇంటి పైన కూడా దాడి ఏదైతే ఉందో దాడిని కూడా అయితే తీవ్ర స్థాయిలో ఖండిస్తుంది. అది స్వయంగా ఎవరైతే టీడీపీ శ్రేణులు వెళ్లి రాళ్ల దాడి చేయడం అనేది ప్రత్యక్షంగా చూశారు. అయితే ఈ యొక్క ఏదైతే వినుకొండకు సంబంధించి వినుకొండలో జరిగినటువంటి హత్యకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా దాని మీద అయితే ఎవరికి వారే మా పార్టీకి చెందిన వారు కాదు, మా పార్టీ చెందిన వారు కాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మృతి చెందినటువంటి వ్యక్తి మాత్రం రసీదు మాత్రం అది వైఎస్ఆర్ సిపి సభ్యుడని తెలిసింది. దీంతో హుటాహుటిన ఆయన కుటుంబాన్ని రేపు పరామర్శించేందుకు అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కావాలని ఏర్పాటు కూడా చేశారు. అయితే అక్కడ ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసులు అయితే ఈ వినుకొండ ప్రాంతం అంతా కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.